టీడీపీని వీడటంపై మరో ఆలోచన లేదని స్పష్టం చేశారు ఎంపీ కేశినేని నాని. చెప్పినట్లుగానే తిరువూరు సభకు దూరంగా ఉన్న ఆయన త్వరలో అనుచరులతో భేటీ కానున్నారు. కేశినేని భవన్ వద్ద త్వరలో టీడీపీ జెండాలను తొలగించనున్నారు. చంద్రబాబు టీడీపీ నేతల ఫోటోలు తొలగించనున్నారు. పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేయడంలో పునరాలోచన లేదని ఆయన నిన్న తనను కలిసిన ఎంపీ కనకమేడలకు స్పష్టం చేశారు. ఎక్కడికక్కడ మరి పని చేసుకుంటే వెళ్ళడం ప్రజాప్రతినిధిగా నా డ్యూటీ. అట్లాగే మీకు తెలుసు గత 10 ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ ఎండకు వస్తుంది. ఇంకా 6 నెలలు కూడా 6 నెలలు అనుకోండి, 9 సంవత్సరాలు 6 నెలలు ప్రతినిత్యం విజయవాడ కోసం, విజయవాడ ప్రజల కోసం కష్టపడ్డాను. ఇంకా కష్టపడతాను. నా ధ్యేయం, నా లక్ష్యం ఈ విజయవాడకి ఎంత మాత్రం నేను ఉపయోగపడితే నా చివరి శ్వాస వరకు కూడా అంతవరకు ఈ ప్రాంతాన్ని కాపలాదారులేక కాసుకుంటూ ఇక్కడ అభివృద్ధి, ప్రజలకి వచ్చినటువంటి అవసరాలు తీర్చే లక్ష్యంగా పనిచేస్తాను. మళ్ళీ మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా. అట్లాగే ఇంకా నెక్స్ట్ ఫేజ్లో కూడా చాలా ఉన్నాయి. ప్రజల రిక్వైర్మెంట్ టీడీపీని వీడటంపై మరో ఆలోచన లేదని స్పష్టం చేశారు ఎంపీ కేశినేని నాని. చెప్పినట్లుగానే తిరువూరు సభకు దూరంగా ఉన్న ఆయన త్వరలో అనుచరులతో భేటీ కానున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పీఎంఆర్ చంద్రశేఖర్ లైవ్లో అందిస్తారు. పీఎంఆర్ చంద్రశేఖర్, కేశినేని నిర్ణయం ఎలా ఉండబోతోంది? ఇప్పటి వరకు కేశినేని నాని ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే తన భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి అయితే కేశినేని నాని వైపు నుంచి కనిపిస్తుంది. సంతోష్, ప్రధానంగా చూసుకుంటుంటే కేశినేని నాని చాలా స్పష్టంగా చెప్పారు, తనను పార్టీ వద్దనుకున్న తర్వాత ఇక పార్టీలో కొనసాగడం సబబు కాదు అనే నిర్ణయానికి వచ్చారు. సో ఈ నేపథ్యంలో ఒకవైపు పార్టీ ఆదేశాలను శిరసావహిస్తాను అని చెప్తున్నారు, మరొకవైపు పార్టీ తనను వద్దనుకుంది కాబట్టి తాను పార్టీకి రాజీనామా చేస్తాను, పార్టీ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవి కూడా రాజీనామా చేస్తాను, త్వరలోనే స్పీకర్ అపాయింట్మెంట్ తీసుకుని కలిసి రాజీనామా ఆమోదింప చేసుకుని ఆ తర్వాత వెంటనే పార్టీకి కూడా రాజీనామా చేస్తానని చెప్పిన పరిస్థితి కేశినేని నాని వైపు నుంచి కనిపించింది. సో ఈ నేపథ్యంలో నిన్న కనకమేడల రవీంద్ర కుమార్ కలిసిన తర్వాత ఏదన్నా ఆయన మెత్తబడతారా, రాజీకి వస్తారా అన్న అంశానికి సంబంధించి కొంత చర్చ జరిగినప్పటికీ నిన్న చాలా స్పష్టంగా కనకమేడల రవీంద్ర కుమార్తో అయితే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు, తాను రాజీనామా చేయాలి అని ఏదైతే నిర్ణయం తీసుకున్నానో ఎంపీ పదవికి, అలాగే పార్టీకి రాజీనామా చేయాలని ఏ నిర్ణయం అయితే తీసుకున్నానో దానికి కట్టుబడి ఉన్నాను అన్న అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా కేశినేని నాని చెప్పినట్లుగా మనకు సమాచారం అవుతుంది. అలాగే కొంతమంది అనుచరులు నిన్న కేశినేని నానితో భేటీ అయ్యి నిర్ణయాన్ని పునరాలోచన చేసుకోవాల్సిందిగా కోరిన పరిస్థితుల్లో ఆయన చాలా స్పష్టంగా తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మరొక ముందు అడుగు వేసిన పరిస్థితి ఇవాళ కనిపిస్తోంది. పార్టీ వద్ద టీడీపీకి సంబంధించిన జెండాలు ఏదైతే ఉంటాయో ఆ జెండాలను తీసేసి పక్కన పెట్టిన పరిస్థితి కేశినేని నాని వైపు నుంచి కనిపిస్తోంది. ఇక మిగిలిన చంద్రబాబు ఫోటోలు కావచ్చు, పార్టీకి సంబంధించిన ఇతర నేతల ఫోటోలు ఏదైతే కేశినేని భవన్కు ఉన్నాయో వాటిని కూడా ఆ ఫోటోలను కూడా త్వరలోనే తొలగిస్తానని చెప్పి చాలా స్పష్టంగా కేశినేని నాని ఇప్పటికే ప్రకటించారు. సో ఈ క్రమంలో మనకు అందుతున్న సమాచారం మేరకు తనకు సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉన్నారో బెజవాడ పార్లమెంటు పరిధిలో మొత్తం 7 నియోజకవర్గాల్లోనూ కేశినేని నానికి సంబంధించిన అనుచరులు ఉన్నారు. సో వీళ్ళందరితో త్వరలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే దిశగా కేశినేని నాని అడుగులు వేస్తున్నారని చెప్పి మనకి సమాచారం ఉంటుంది. సంతోష్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.